నైవేద్య ప్రియ గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలంటే చాలా ప్రీతి. వాటిని చాలా ప్రత్యేకంగా వండుతారు. ఎవ్వరికంటా పడకుండా బ్రాహ్మణులు మూతికి తలకి గుడ్డ కట్టుకుని వాళ్ళ తుప్పిర్లు కానీ ఏమీ అక్కడ పడకుండా చాలా నిష్టగా నియమనిష్టలతో చాలా శుభ్రంగా శుద్ధిగా వండుతారనమాట. సో అన్ని ఈరోజు ఇన్ని రకాలు అలా వారమంతా కొన్ని రకాల నైవేద్యాలను పెడతారు, స్వామికి సమర్పిస్తారు. అయితే అందులో మాత్రం ఒక నైవేద్యం కామన్గా ప్రతిరోజు ఉంటుంది. అన్ని నైవేద్యాలను స్వామివారికి కొంచెం దూరంగా ఉంచి చూపించి స్వామికి అర్పించి పక్కన పెట్టేస్తారు. కానీ ఒక్క నైవేద్యాన్ని మాత్రం స్వామివారికి దగ్గర వరకు తీసుకువెళ్తారు. ఆ నైవేద్యం చాలా స్పెషల్, స్వామికి అత్యంత ఇష్టమైన నైవేద్యం. అది ఏమై ఉంటుంది గెస్ట్ చేయండి, చెప్పనా? పెరుగన్నం. వెంకటేశ్వర స్వామికి పెరుగన్నం అంటే చాలా 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 ఇష్టం. తిరుమలలో దాన్ని మాత్రాన్నం అంటారు. నిజానికి అది మాత్రాన్నం కాదు, మాతృ అన్నం. స్వామివారి తల్లి వకులాదేవి మండి వాచిన మాత్రాన్నం అనమాట. దాన్ని మాతృ అన్నం అంటారు. అమ్మ చేతి పెరుగన్నం అంటేనే స్వామివారికి చాలా ఇష్టం. ఎన్ని రకాల నైవేద్యాలు ఉన్నా కూడా పెరుగన్నమే ఆయనకు ప్రీతి. సో ఆ కాలంలోనే పెరుగన్నానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఇప్పుడు కూడా డాక్టర్స్ చెప్తున్నారు కదా, పెరుగన్నం చాలా మంచిది, చాలా విటమిన్స్ ఉంటాయి, ఫర్మెంటెడ్ ఫుడ్ మన గట్ హెల్త్కి చాలా మంచిది, వారంలో 2 సార్లైనా మీరు దాన్ని బ్రేక్ఫాస్ట్ లాగా యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు కదా. బాగుంది కదా. సో ఇప్పటికైనా మనం వారంలో ఒక 2-3 రోజులైనా పెరుగన్నాన్ని బ్రేక్ఫాస్ట్ లాగా మనం తిందాం. చిన్నప్పుడు చెప్తుండే పెద్దోళ్ళు, సద్దన్నం తింటే చదువు మంచిగా వస్తుందండి. సో ఏ విధంగా చూసుకున్నా కూడా పెరుగన్నం ఆరోగ్యానికి చాలా మంచిది.